పొద్దున్నే లేచి వచ్చినారు. ఏమి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలా, మీ కుటుంబాలకు దేవుడు క్షేమం కలిగించాలా. యేసయ్య నిజరక్షకుడు. యేసయ్య మనందరి పాపాల కోసము శిలువలో రక్తం కార్చాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. యేసయ్య నమ్ముకుంటే పాపాలు తొలగిపోతాయి, కుటుంబంలో నెమ్మది, జీవితంలో నెమ్మది, సమాధానం దొరుకుతుంది, పరలోకరాజ్యం స్వర్గరాజ్యం దొరుకుతుంది. యేసయ్య మన కోసం ఫుల్ రక్తం కార్చాడు. యేసునందు విశ్వాసం వస్తే మీ కుటుంబానికి నెమ్మది, సమాధానము, ఆరోగ్యము, క్షేమాన్ని ఇస్తాడు. ప్రార్థన చేస్తామా? అందరు కళ్ళు మూసుకోండి. పరలోక తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, నీ పరిశుద్ధ పాదాల కొందనములు, స్తుతి స్తోత్రాలు తెలుస్తూ ఉంటున్నాము. ఉదయకాలం పేరులో దేవాన్ని బిడ్డలందరినీ ఆరోగ్యకరంగా ఈ పొలం మధ్యకు నడిపించినందుకే మీ స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఉంటున్నాము. దయగలిగిన తండ్రి, ఏని బిడ్డలందరూ కూడా నీ మాటలు విన్నారు ప్రభా. నీవే దేవుడవు, ప్రభుడవు, రక్షకుడవు, మా అందరి కోసం శిలలో ప్రాణాన్ని బలియాగంగా అర్పించిన దేవుడవు. దేవా, మీ ప్రేమ ఎంతో గొప్పది, అందుకే మీ స్తోత్రాలు. ఈ బిడ్డలందరూ కూడా ప్రభా మీ అంత విశ్వాసం నుంచి మీరిచ్చే ప్రతి ఆశీర్వాదము, మేలులు, క్షేమము పొందుకోగలిగినట్లు మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయగలిగిన తండ్రి, మరి ఈ గింజ విత్తినది మొదలుకొని ఇంతవరకు దేవ పొలాన్ని ఇంతవరకు కాపాడుతూ వచ్చినారు. మీ స్తోత్రాలు. ఈ దినము ఈ యొక్క వేరుశనగను దొరుకుతుండగా దయ చూపించండి. మీ బిడ్డలకు మీ కృప అనుగ్రహించండి. వాళ్ళ చేతులకు బలం దయచేయండి. ఓ దేవా, చక్కగా ఈ పనంతా చేసుకోగడానికి సహాయం చేయండి. ఇలాగనే సుందరన్న, జేమ్స్ అన్న, అలాగనే ఎలిషా, లాజరు, ఇంకా అశోక్, వీరందరిని బట్టి స్తోత్రాలు. దేవ పనులన్నింటిలో తోడుగా ఉండము. పనిచేసే సమయంలో మీ కాపుదల భద్రత దయచేయండి. ప్రతాపాయము, కీడు నుండి మీ బిడ్డలందరినీ కాపాడు భద్రపరచమని, యేసు ప్రభా విషపూరితమైన పురుగుల నుండి కూడా మీ బిడ్డల్ని కాపాడమని, పనిచేసే సమయంలో మీ హస్తం వారి మీద నుంచి నడిపించమని, ఎండవేడి నుండి కాపాడు భద్రపరచమని యేసు క్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. స్టార్ట్ చేయండి. మారితే మళ్ళా రాదు.